ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం వక్రకాళి అమ్మవారి యొక్క ఆలయం. ఈ ఆలయం సాక్షాత్తు తమిళనాడులో వేంచేసి ఉన్నది. రాజకీయ నాయకులకు ఇష్టదేవత అయినటువంటి వక్రకాళి అమ్మవారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తమిళనాడు జిల్లా తమిళనాడు రాష్ట్రమందు విల్లీపురం జిల్లాలో తిరువక్కరే అనే చిన్న గ్రామం ఉంది. ఆవడానికి చాలా చిన్న గ్రామమైనా కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరుని ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఇంతకీ ఈ ఆలయ చరిత్ర ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. తిరువక్కరలో వరాహ నది తీరాన వెలిసినటువంటి చంద్రమౌళీశ్వరుడు గురించి 2000 సంవత్సరాల గురించే గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తమిళనాట ప్రముఖ శైవ భక్తులైనటువంటి నయనార్ల రాతలలో ఈ స్వామివారి గురించి ప్రశస్తి కనిపిస్తూ ఉంటుంది. వైష్ణవులకు 108 దివ్య దేశాలు ఎలా ఉన్నాయో నయనార్ల పద్యాలను అనుసరించి శైవులకు కూడా 275 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని పాడల్ పెట్ర స్థలం అని కూడా అంటారు. వాటిలో తిరువక్కరే ఆలయం కూడా ఒకటి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్యుడనే చోళరాజు నిర్మించినట్టు మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. 7 అంతస్తుల రాజగోపురంతో విశాలమైన ఈ ఆలయంలో అడుగడుగున ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ స్వామివారి లింగం అరుదైన త్రిమూర్తుల రూపంలో ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ముఖాన్ని తత్పురుష లింగమని, ఉత్తరం వైపు ఉన్న లింగాన్ని వామదేవ లింగమని, దక్షిణం వైపు చూసే ముఖాన్ని అఘోర లింగమని పేర్కొంటారు. ఈ ఆలయంలోని చంద్రమౌళీశ్వరుని దర్శించుకోవడం ఒక అద్భుతమైతే, ఆలయంలో విష్ణుమూర్తి, కాళికా అమ్మవార్లకు కూడా ఉపాలయాలు ఉండడం మరొక విశేషం. ఒకప్పుడు వక్రాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించసాగేవాడంట. ఆయన శివభక్తుడు కావడంతో తన చేతులతో అతన్ని వధించలేనని విష్ణుమూర్తిని అర్థించమని చెప్పి శివుడు పేర్కొంటాడు. అది విన్న తర్వాత విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ వక్రాసుని వధిస్తాడు. అందుకే ఇక్కడ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం ప్రయోగ చక్ర అనే భంగిమలో కనిపిస్తుంది. అంటే సుదర్శన చక్రాన్ని సంధిస్తున్న భంగిమలో విష్ణు భగవాడు ఉన్నాడనమాట. విష్ణుమూర్తి బకాసురుని వధించే సమయంలో ఆ రాక్షసులు నెత్తురు నేల మీద పడినప్పుడల్లా ప్రతి రక్తపు బొట్టు నుంచి 1000 మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారంట. దాంతో వక్రాసురుని రక్తం నేల మీద పడకుండా తన నాలికతోనే దాన్ని ఒడిసిపట్టేందుకు కాళికా అమ్మవారు అక్కడికి చేరుకున్నారు. అంతేకాదు వక్రాసురుని చెల్లెలైన దున్ముఖి అనే రాక్షసిని కూడా ఆమె వధించింది. దాంతో ఇక్కడ కాళికా అమ్మవారికి వక్రకాళి అనే పేరు స్థిరపడింది. ఈ వక్రకాళి అమ్మవారి ఉగ్రతత్వాన్ని శాంతింపచేసేందుకు ఆదిశంకరులు అమ్మవారి కాలి కింద శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. అటు శివుడు, ఇటు విష్ణుమూర్తి, వారికి తోడుగా కాళికా అమ్మవారు, ఇంతమంది కొలువైన ఈ ఆలయం చంద్రమౌళీశ్వర ఆలయంగా పేర్కొంది. ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి, విజయదశమి, కార్తీక పౌర్ణమి, చైత్ర పౌర్ణమి వంటి సందర్భాల్లో అయితే భక్తులు ఈ చిన్న గ్రామంలో చూడ్డానికి కిక్కిరిలాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేకంగా ఇక్కడ వక్రకాళి అమ్మవారిని దర్శించుకేందుకు వచ్చే భక్తులకు కొద ఉండదు. శని వక్రదశలో ఉన్నప్పుడు ఈ అమ్మవారిని కనుక కొలిస్తే ఉపశమనం లభిస్తుందని కూడా మన చరిత్ర చెప్తుంది. అంతేకాదు ఈ అమ్మవారి ఆశీస్సులు కనుక ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చని, ఎలాంటి ఆపదనైనా దాటవచ్చని తమిళ ప్రజల యొక్క నమ్మకం. అందుకే ఈ అమ్మవారిని దర్శించేందుకు రాజకీయ నాయకులు కూడా ఈ ఆలయానికి తరచూ వస్తూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా రాజకీయ నాయకులకి ఇష్టదేవత అయినటువంటి వక్రకాళి అమ్మవారి గురించి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబం